వినరా బ్రదరు అయోధ్యనేలే రాముని స్టోరీ. దశరథరాజుకు వారసుడు సకల శాస్త్రాల కోవిదుడు అస్త్ర విద్యలో ఫస్టతడు మంచి గుణాలిష్టతడు. ఎట్లుంటాడో ఎరికేనా బ్లూ కలర్ లా మస్తుకుంటాడు. లక్ష్మణుడని బ్రదరున్నాడు అన్నకి అండగా నిలిచాడు సెల్ఫిష్నెస్ ని విడిచాడు సేవే గొప్పని తలచాడు. బ్రదర్స్ ఒకటే గాని కలర్స్ వేరా నాని. నమ్మకరమైందా సార్ నీకు? అన్నదమ్ములేమో ఒక్కటంటావు, రంగులేమో అలగలగంటావు. అమునితోనే లైఫ్ అన్నది ఆనెస్టీ తన వైనమన్నది ఫారెస్టులకే పయనమైనది. రాముని సేవకు తొలిబంటూ అతి బలవంతుడు హనుమంతు నమ్మిన బంటుగా రాముని పదముల చెంతే ఉంటాడు. శివునికి కోతి లెక్క ఉంటాడు గాని రామస్వామిని ఎవడన్నా ఏమన్నా అన్నాడనుకో కుక్కని కొట్టాడు కొడతాడు. అసలు నిన్న ఎవరా మాట్లాడమంది సార్ ఇప్పుడు ఈ నోరు మూసి పక్కన లాక్కెళ్ళిపోతారు. ఎవరు ఎప్పని అతల వితల సుతల తలాతల రసాతల పాతాళ లోకముల అవిక్రమ పరాక్రముండు కురువంశోద్భవుండు సుయోధనుండు. రాజు సోదరులు హండ్రడు ఆ పాండవులతో ఉండరు. వాటాలలోన వాదమొచ్చింది దిగ్బారు దాకా తీసుకొచ్చింది. ద్రౌపది వస్త్రాపహరణం పాపలేదవరు దారుణం. పులిలాగా భీమన్న చంపించినాడు బలశాలి కోపంతో కంపించినాడు. గద ఎత్తినాడు తొడగొట్టినాడు గద ఎత్తినాడు తొడగొట్టినాడు గద ఎత్తినాడు తొడగొట్టినాడు. రారాజు గుండెల్ని చీల్చుతానంటూ నిండు సభలో తాను ప్రతినబూనాడు. క్లైమాక్స్ లో ఫైటింగ్ షురు అయింది. భీముడు గద తీసిండు పిసికిండు, దుర్యోధనుడు మీ గద తీసిండు పిసికిండు. ఎవడి తొడలు అల్లాలు కొట్టుతారు. ఆడు కొట్టిండు ఈడు కొట్టిండు, ఆడు కొట్టిండు ఈడు కొట్టినాడు, తలకాయ మీద కొట్టిండు కాలు మీద కొట్టినాడు, కాలు మీద కొట్టిండు తలకాయ మీద కొట్టిండు, కొట్టిండు కొట్టిండు. అరే ఎంతైనా భీముడు హీరో కదా భయ్, దుర్యోధనుడు ఖాళీ విలన్. ఏమైతుంది భీముని చేతుల కుక్క సాగు నచ్చాడు. అయ్యో మళ్ళీ గుర్తు చేశాడు రా. అయితే ఇప్పుడు ఎట్లా నువ్వు చెప్పు నువ్వు చెప్పు. శ్రీశైలం మధ్యలో వచ్చాడు కాదు కానీ నువ్వు చెప్పరా సాలే. అరే రే 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 చిన్న పోరన్కి కథ చెప్ప నీకు వస్తలేదురా. ఏం చదువుకున్నారు మీరు? ఈ స్టోరీ నేను చెప్తా, చెవులు పెట్టి నుండ్రి. ఏడేడు లోకాల ఏడుంది అంతటి అందం ఓయమ్మ పుత్తడి బొమ్మలే ఉంటుంది బ్రదరు బాలనాగమ్మ. జంతర్ మంతర్ మోళించేటి మరాఠ మాంత్రికుడు మాయల పకీరు వంచకుడు అందరిలో నా సుందరి కోపం దూర్భిని వేశాడు ఎన్నో ప్లానులు గీశాడు. దూర్భినిలో నా బాలనాగమ్మ రూపం కనిపించి ఆమెను ఇట్టే మోహించి దగ్గర వేషం వేసుకొచ్చాడు జిత్తుల మాంత్రికుడు మాయల పకీరు వంచకుడు. గప్పుడు ఏమైందో ఎరికెనా? మాయల పక్కిరిగాడు తన చేతులున్న మంత్రం కట్టెతోటి బాలనాగమ్మ తలకాయ మీద ఒక్కటేసిండు. గంతే బాలనాగమ్మ మారిపోయింది. వస్తా. ఎలా మారిపోయింది? అదే మారిపోయిందని చెప్పినా కదా. అదే ఎలా మారింది? ఎన్నిసార్లు చెప్తారు భయ్? టాప్ మాత్రం ఫోటోలు మారిపోయింది. చెప్తావా లేదా? చెప్తావా లేదా? చెప్పు. ఇది అన్నం పెడతా చెప్పా. చెప్పు. ఏం కొడతారా? అందరూ కొడతారా? డౌట్ ఏం లే. చెప్పినా చెప్పకుండా కొడతారు. మ్యాటర్ అసంటిది. మీ చేతులలో నేను దావునికి కుక్క లెక్క మారింది భయ్.